బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త సంవత్సరం వేళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేశారు పోలీసులు. పబ్స్ లో స్నీపర్ డాగ్స్, మఫ్టీల్లో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. 59 ట్రాఫిక్ పిఎస్ల పరిధిలో 260 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు పోలీసులు. ఇక పోలీసుల అదుపులో 4 డ్రగ్ ఫెడ్లర్స్ ఉన్నట్లు సమాచారం. న్యూ ఇయర్ వేళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. పోలీసులు మఫ్టీలో కూడా ఈ తనిఖీలను నిర్వహించారు. మొత్తంగా న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి అప్డేట్స్ అందించేందుకు కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, చూస్తున్నాం న్యూ ఇయర్ వేళ పోలీసులు నిన్న రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, అదేవిధంగా డ్రగ్స్ డిటెక్షన్ కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఫుల్ డీటెయిల్స్ ఏంటి? బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. న్యూ ఇయర్ వేళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ చెకింగ్స్ చేశారు పోలీసులు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తుంది. 59 ట్రాఫిక్ పిఎస్ల పరిధిలో 260 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరి పోలీసులు తనిఖీలు చేశారు. ఇక పోలీసుల అదుపులో 4 డ్రగ్ ఫెడ్లర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. రాత్రి 2 గంటల వరకే 160 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. న్యూ ఇయర్ వేళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ చెకింగ్స్ కొనసాగాయి. నిన్న అర్ధరాత్రి వరకు పోలీసులు మఫ్టీల్లో సైతం విస్తృత తనిఖీలు చేశారు. డ్రగ్ ఫెడ్లర్స్ ను కూడా కొంతవరకు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. రాత్రి 11 గంటల వరకు 34 కేసులు నమోదైతే ఆ తర్వాత భారీ మొత్తంలో కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. న్యూ ఇయర్ వేళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులైతే నమోదయ్యాయి.